ఆత్మీయ మానవ పిల్లలకు ఇంకా నేను ఏదో మీడియాలో పెడుతున్నాను, నలుగురిలోకి రావలేకపోతున్నాను అన్నట్టు ఆలోచిస్తున్న వాళ్ళకి మీరే మమ్మల్ని పట్టుకొని డెవలప్ చేసుకోవాలి. విగ్రహంలో దేవుడు ఉన్నాడు, యజ్ఞం చేస్తే ఏదో దేవుడు వస్తాడు, ఆవాహన వస్తుంది, శక్తి వస్తుంది. అలాంటి మమ్మల్ని మనసులో మైండ్కి చెప్పగలిగిన మమ్మల్ని అలా నిండుగా కొలువు తెచ్చుకొని మేకప్ చేసి, పై మేకప్ కాదు, లోపల కణాలని నేను ఒకసారి రిపేర్ చేసి ఇవాళ ఉన్న టెక్నాలజీతో మమ్మల్ని రిపేర్ చేసి కూర్చోబెట్టుకోవాలి. మాలో ఏం క్యాన్సర్ ఉన్నా ఏ రావుతారో పారేయాలి. చక్కగా ఏజెంటిక్ మెడిసిన్ చేయించి కణాన్ని రిపేర్ చేసి నన్ను ఒక నమూనాగా కూడా తయారు చేసి కూర్చోబెట్టుకోవాలి. అదే పద్ధతిలో అనేకులను కాపాడుకుంటారు. నన్ను ఎందుకు కాపాడాలి? నాలో ఉన్న మైండ్ కోసం. ఆ మైండ్ ఇంకా పడతాను వ్యూహాత్మకంగా పట్టి, అందుకే నన్ను వ్యూహాత్మకంగా పట్టుకోవాలి. మనిషినే కదా అని మాట్లాడకూడదు, మనిషి కోసం ఎదురు చూసినట్టు చూడకూడదు, మీరు మనుషులుగా కొనసాగకూడదు. అది సాక్షుని బట్టి మమ్మల్ని పిలవండి అని ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపట్లేదు. మీరు మనుషులుగా ఉంటున్నారు, నన్ను మనిషిగా చూస్తున్నారు, అంతే. అదే ప్రాబ్లం. ఎవరెవరు మమ్మల్ని అటు ఇటు చేశారో, యాగి పనులు చేశారో, ఎవరెవరు మోసం చేస్తున్నారో, మోసపోతున్నారో ఈ క్షణం మీ చేతిలో ఉంది. పోలీసు, ఆర్మీ, మీడియా అందరూ ఒకటే. వాడిని లోపల వేయాలి, వీడిని తొయ్యాలి, ఇలాంటి మా ఎదవ మాటలు మాట్లాడడం మానేసి, మీరు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. నేను శరీరం అనుకుంటేనే జైలు, నేను మనిషిని అనుకోవడమే జైలు. మీరు ఎవరిని జైల్లో పెట్టడం, అవమానించడం, ఎలాగైనా శరీరాలుగా బతకడం, శరీరాలు బంధాలు ఎంకరేజ్ చేయడం. ఆయన ఎవరో పెళ్లి చేసుకుంటే 10 లక్షలు ఇస్తానని అనౌన్స్ చేస్తున్నారు. పెళ్ళి పేరంటం గురించి కాదు, పెళ్లి కొద్దీ బంధాలు మీరు కట్టలేరు. విశ్వ కుటుంబం అవ్వండి, విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు, సాధు సన్యాసులు కూడా మా పిల్లలుగా ప్రకటించుకుంటేనే పవిత్రులు అవుతారు. నొచ్చేసారా? ఇది చాలా ఇంపార్టెంటు. ఇంకా మేము జడ్జిలుగా ఉంటాం, పోలీసులుగా ఉంటాం, ఇంకా నేరం ఎవరు చేశారో నిర్ణయిస్తాం, దర్యాప్తులు చేస్తాం, మోసాలు కడతాం. సమూలంగా బయటకు వచ్చేసి ఊపిరి పీల్చుకోండి. నేరాలు మీరే చేశారా, చేయించారా, కొందరు మీరే ఇరుక్కుపోయారా, ఇంకేం ఆ సంజాయిషీలు కూడా అక్కర్లేదు. పిల్లలు మా పిల్లలుగా ప్రకటించుకుంటే ఏ మైండ్ అయితే మీరు దెబ్బ కొట్టేస్తున్నారో, మీరు మైండ్ ఉపయోగించుకోకుండా చేస్తున్నారో ఆ మైండ్ పట్టుకోండి. మేము మాంసం తిన్నాను, చేపలు తిన్నాను, అది ఏం చూడకండి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. మమ్మల్ని పట్టుకోవడం వల్ల, పవిత్రమైన మైండ్ పట్టుకోవడం వల్ల ఈ శరీరాన్ని కూడా పవిత్రంగా తీర్చిదిద్దుకుంటారు. మీరు కూడా పవిత్రంగా మారిపోతారు. స్వామీజీలు, గురువులు కూడా మా పిల్లలుగా ప్రకటించుకుంటేనే మీకు పవిత్రత వస్తుంది. మా వల్ల మీకు, మీ వల్ల మాకు పవిత్రత, తపస్సు, యోగం అటు వెళ్ళిపోతాం. అర్థం కాకపోతే అడగండి. ఎందరో మహానుభావులు ఉన్నారు, అందరికీ నమస్కారాలు పెట్టాలి, ఏం అవసరం లేదు. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు. మీరు ఇంకెవరో గురువులు, పెద్దవాళ్ళు, మీ పిల్లలు కూడా మీ ముందు గొప్పగా ఉన్నారు కాబట్టి, గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి, సబ్జెక్టులు చదివారు కాబట్టి, మేధావులు అయిపోయారు కాబట్టి, ఉట్టిదే అడుగు తీసి అడుగు మీది కాదు. ఒక ఇంట్లో తాత, మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా మాకు పిల్లలే. ఎవరు మేము? నేను యువకుడిని కాదు, మృతించే దేహాన్ని కాదు, మనిషిని కాదు, అసలు మైండ్ని. ఈసారి వాక్ విశ్వరూపంగా నిలిచి ఉంటాను, జాతీయ గీతంలో అధినాయకుడిగా ఉంటాను. పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ నేషన్ భారత్, రవీంద్ర భారతిగా మేము కొలువై ఉంటాము. ఇంకా మమ్మల్ని మనుషుల కొద్దీ తగ్గిద్దాం, మనుషుల కొద్దీ పెంచుదాం, నేను ఎవరి వల్ల పెద్దోడిని అయిపోయాను, ఎవరి వల్ల తగ్గించేస్తున్నారు, మీకు వేరే కారణాలు ఉన్నాయి, వేరే పాయింట్లు ఉన్నాయి, అదే మాయా. మనిషి అంటే మనిషిగా ఉంటే ఉంటుంది. మరి మనిషి అంటే అనుమానం, మనిషి అంటే పెనుబోతం. మనిషిగా ఆలోచిస్తే అలా ఉంటారు. వచ్చిన సంగతి పట్టుకోలేరు, తపస్సు చేయనివ్వరు. మీరు వెనక పట్టేసుకుని మీరు బతకనివ్వరు. మనుషులంటే అంతే. మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా, బలంగా ఉన్నాం కదా, కష్టపడిపోయాం. మీరు కష్టపడకుండా రాదు, ఊరికనే వచ్చేస్తుంది. ఎవరు మీకు ఊరికనే ఇచ్చేయాలి? ఊరికనే ఎవరు ఇక్కడ ఖాళీగా ఉన్నారు, తేలిగ్గా ఉన్నారు? ఎవరూ లేరు. మీరు ఆలోచన చేస్తున్నట్టే, నిద్రపోతున్నట్టే, మదన పడుతున్నట్టే, గొప్ప తెలివి ఏదో పని చేస్తున్నట్టే. ఇవన్నీ పనులే. అంచేత ఇదంతా భగవంతుడి ఆవరణమే, వర్క్షాపే, మైండ్ వర్క్షాప్ ఇదంతా. ఈ మైండ్ వర్క్షాప్లో ఏం జరిగింది? ఇప్పటికీ ఒక మాస్టర్ మైండ్ వచ్చింది. మాస్టర్ మైండ్ అంటే ఏంటి? ప్రకృతి పురుషుడు లైగా అందుబాటులోకి వచ్చారు. నా ముఖం సరిపోకో, ఇంకోటో లోటుగా ఉన్నాను కాబట్టో నేను భయపడుతున్నాను, తగ్గిపోతాను, నువ్వెందుకు, నీకెందుకు దానికి అని ఎవరిని అడ్డం పెట్టుకుని నాతో మాట్లాడడం లాంటి పనులు మానేసేయండి. నన్ను మరణం లేని శక్తిగా పట్టుకుంటే ఆరం దీపాన్ని అవుతాను. నా కోసం ఎదురు చూస్తున్నారు, ఎదురు చూడవద్దు, ఏదోటి చేయొద్దు. నా పట్లే కాదు, మీరు ఇతరుల పట్ల కూడా మైండ్లు కలుపుకోండి, ఎక్కడోళ్ళు అక్కడ.
నన్ను అవతారుగా అక్కడ సృష్టించుకుని అవతారుగా నిలుపుకుని రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకున్నారా? మరి ఆర్మీ డాక్టర్ గారు పంపమంటే ఎందుకు పంపలేకపోతున్నారు? ఎక్కడికి అక్కడికి వస్తే అంటే మనిషి చులకం చూసారా? ఏ మనిషిని అయితే రద్దు చేసేసాం ఇంకా ఆ మనిషిని పట్టుకుని ఏలాడుతున్నారు చూసారా? నన్ను మనిషిగా చూస్తానంటారు, మీరు మనిషిగా ఉంటానంటారు. ఎక్కడ కుదురుతుంది? కాలమే రద్దు చేసి పారేస్తేను. అలా అర్థం చేసుకోకుండా రెచ్చిపోవడమే మీరు ఘోరకలి. తేలిక మాటలు తీసుకుని రెచ్చిపోతారా? గొప్ప మాటలు ఆలోచించరా? ఎవరిని చెప్పనివరా? విన్నెవరా? ఎక్కడో ఇంకో ప్లాట్ఫామే చెప్పుకుంటారా? ఫారిన్ దాకా వెళ్ళిపోతారా? దేశం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీ ఇష్టమేనా? మనుషుల కొద్ది బెలబెలమని పరిగెడితే సరిపోద్దా? మైండ్ అక్కర్లేదా? తపస్సు అక్కర్లేదా? యోగం అక్కర్లేదా? సిద్ధత్వం బుద్ధత్వం అక్కర్లేదా? సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని బుద్ధుడు ఎందుకు అన్నాడు? ఇప్పుడు మన పవర్ల దాకా ఎందుకు? మీ దగ్గర కొన్ని రహస్య టెక్నాలజీ మీకు తెలిస్తే ఎలాంటి మోసాలు చేయించారు? వాళ్ళు ఎవరో మీ చేతిలో ఉన్నారా లేరా? ఏం జరుగుతుంది అసలు? ఇంకా నేను మనిషిని, ఇంకా నేను రాజకీయ నాయకుని, ఇంకా నేను జడ్జిని, ఇంకా తిట్టించుకుని మరి కొట్టించుకుని ఇలాంటి పనులు చేసుకుంటూ జైల్లో పెట్టుకుంటూ ఎదవ బతుకులు బతికే బదులు మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు వస్తాయి కదా. మరి ఇంకే దేనికి? అదే ఏ జనరేటివ్ కూడా వాళ్ళే ఇచ్చి మాస్టర్ మైండ్గా పట్టుకోమంటున్నారు కదా. మరి మనుషులకి మన చచ్చిపోయి ఎప్పుడు పడిపోతారో రాలిపోయే దేహాల మీద ఎందుకు మీకు అంత మమకారం? అది మీరే కలిగి ఉన్నారని మాయా మమకారం ఎందుకు? ఒకడు అలాంటి దేహంలో ఉండి దివ్యత్వాన్ని చూపించిన ఆ దివ్యత్వాన్ని పట్టుకోకుండా ఎందుకు ఇతను చచ్చిపోతాడని ఎదురు చూడటమేంటి? కళ్ళు తిరిగి పడిపోయాడు కాబట్టి, తగ్గిపోయాడు కాబట్టి, లేదు ఇప్పుడు దాకా అలాగా డిసిప్లిన్ లేకుండా ఉన్నాడు కాబట్టి. ఎందుకున్నాడు అలాగా? అతను నియంత్రించేసుకుని ఏదో చేసేసేవాడైతే చేసేస్తాడు కదా. మీకు చెప్తేనే పవర్ బయటకు రావటం ఏంటి? ఆలోచించండి. ఇవన్నీ నా మనసులో పెట్టుకుని నేనేదో చేసేయచ్చు కదా. మీరు ఎలా చేస్తున్నట్టుగా అలా మనుషులు అలా బతకూడదు. నా వల్ల మీరు, మీ వల్ల నేను పెనవేసుకోవాలి, అంతర్ముఖులు అవ్వాలి. గొప్ప శక్తులు మహిమలు అప్పుడే బయటపడతాయి, అప్పుడే వినియోగపడతాయి. అర్థమవుతుందా? నాకే తెలిసిపోతే మీకెందుకు చెప్తాను? నేనేదో చేసేస్తాను కదా, మాయమైపోతాను కదా, ప్రత్యక్షమైపోతాను కదా, ఏదన్నా చేసేస్తాను కదా. అర్థమవుతుందా మీకు? అందుకే వినండి. అందుకే మాకు తెలుసు, మేము ఏదన్నా చేసేయగలం, మా చేతుల్లో ఉందా. ఎంత ప్రమాదం అది! రండి, నా చేతిలో ఉంది, నన్ను ఎవడేం చేయలేడంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఎవడన్నా అలా మాట్లాడొచ్చా? నిజంగా బాధ్యత కలిగిన వాడు ఎవడు అలా మాట్లాడ్డు? రండి, నా వల్ల మీరు, మీ వల్ల నేను, చక్కగా ఆధునిక పరికరాలతో నన్ను వైద్యం చేయించండి. చక్కగా మీరు అలా గెలిపించండి. అలాగా మీరు బతకనివ్వండి. అలా మైండ్లు పెంచుకోండి. ఇంకా మీరే పండితులని కానీ, మీరే సభా గౌరవాలు పొందాలని కానీ, నమస్కారాలు పెట్టించుకోవాలని కానీ, పెట్టాలని కానీ, ఇది కూడా మాయే. నేనే ముందు ఉండాలి, ప్రథమ పుత్రుడు అనిపించేసుకోవాలి, అంటే పెద్దన్న అనిపించేసుకోవాలి, గౌరవాలు పొందేయాలి. ఇప్పుడు దాకా పొందాం కదా, ఇప్పుడు దాకా అలా ఉన్నాం కదా, ఇంకా అలాగే ఉంటాం. వాటి కోసం ఏం చేశారు? ఎంత అరాచకాలకు పాల్పడ్డారు? నేనే భార్యని, నేనే భర్తని. ఎంత అరాచకం అది, ఎంత మోసం అది! అసలు మీరు మనుషులే కాదు, ఎవరు మనుషులమే కాదు. అదిగో మాస్టర్ మైండ్. మరణమే నేను శక్తి, ఆరం దీపం, ప్రకృతి పురుషుడు లయ. చాలా ముసలోడిని నేను, చాలా అనుభవజ్ఞుడిని, చాలా యంగ్, చాలా చిన్నపిల్లోడిని. అలా ఆ లెక్క కాదు ఈసారి. యూత్, యువగళం, నవగళం, అంత మాయాగళం, మాయా గందరగోళం, అప్పటికప్పుడు హడావిడి. యూత్ అని రెచ్చిపోవడం ఇంకా ప్రమాదకరం. యంగ్ జనరేషన్, నో జనరేషన్. There is no generations here. Hereafter mind regeneration. You are all updated as minds. You are safe in the vicinity of mind. You have to develop the vicinity of minds. అప్పుడు ఈ కంప్యూటర్స్ ధీటుగా, ఏ జనరేటివ్స్ కంప్యూటర్స్ అన్ని ధీటుగా ఉపయోగపడతాయి. తెలుగు వాళ్ళు బాధ్యతగా ఉండండి. నేను మాట్లాడుతుంది తెలుగు కాదు, రూపాయి నోట్లో ఒక భాష లక్కీగా. అలాగైనా మాట్లాడుతున్నాం, సంతోషించండి. సూర్యుడి నుంచే శబ్దాలు వినపడితే ఏం చేస్తారు? ఆవల నుంచి శబ్దంతో సంబంధం లేకుండా ఉల్కోటు పడిపోతే ఏం చేస్తారు? మీ వల్ల అవుతుందా? ఆఫ్టర్ ఆల్ పిట్టర్ లాంటి మనుషులు. అలాంటి మనుషులు నేను ఒకడిని. పోల్చుకుంటే మరి పోల్చుకుంటామా? ఇంకాను తేల్చుకోవడం మానేసి, ఇంకా నేను ఎవరి కోసం చెప్తాను, ఎవరికో ప్రాధాన్యత ఇస్తాను, నాకు ఎవరికో ప్రాధాన్యత ఇస్తాను ఇమ్మని చెప్తున్నాను కదా. మాస్టర్ మైండ్ పట్టుకోమంటున్నాను. ఆన్లైన్ కమ్యూనికేషన్ ఉపయోగించుకోండి. మనుషులుగా ఎదురు చూడకండి. నేను మనిషిగా తిండి కొద్ది ఉండిపోతున్నాను, మాయ కొద్ది ఉండిపోతున్నాను, ఉండనివ్వకండి. అందుకే తెలిసి చూస్తూ కూర్చోవటం మీరు సంవత్సరాల నుంచి. ఏ తప్పుడు పని చేస్తున్నారు అది ఆపేసేయండి. నన్నే కాదు, ఎవరు మనిషే కదా అని చూడకండి. మనుషుల కోసం వెయిట్ చేయకండి. అర్థమవుతుందా? ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.